న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన కండువా కప్పుకోనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు 30 మంది సర్పంచ్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీటీసీలతో కలిసి జనసేనలో చేరనున్నారు. 2 సార్లు పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన పెండెం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నారని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలోని తన అనుచరులతో భారీగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకొని సాయంత్రం జనసేనలో చేరనున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం నుంచి రోడ్డు మార్గాన బాపులపాడ మండలం హనుమాన్ జంక్షన్ చేరుకొని అభయాంజనేయ స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుకు ఘన స్వాగతం పలికారు. రావడం జరిగింది. జనసేన పార్టీ మున్ముందు ఇంకా మరింత బలోపేతం అవుతుందని చెప్తా ఉన్నాం. 99లో నుంచి ఇప్పటి వరకు 4 పర్యాయాలు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవంతో ఇటువంటివన్నీ కూడా ఆయనకి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మనిషి ప్రతి ఒక్కరు కూడా నాకు పరిచయం తోటి ఉన్న సందర్భంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కానీ నేను ఏది పదవి ఆశించి కానీ ఏది కూడా కాకుండా ఓన్లీ పార్టీకి సర్వీస్ చేయడానికి వెళ్తున్నాను. మరి కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన పార్టీలోకి చేరబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి యాకూబ్? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఈరోజు జంక్షన్ లో చేరబోతున్నారు. ఇప్పటికే హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అంటే మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న గత 9 నెలల జరుగుతున్న కూటమి ప్రభుత్వంపై ఇంట్రెస్ట్ కలిగింది. అదేవిధంగా పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో మరికొంత అభివృద్ధి చేసేందుకు కొంత అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఇప్పటికే హనుమాన్ జంక్షన్ నుంచి గన్నవరం భారీ ర్యాలీతో గన్నవరం చేరుకొని అక్కడి నుండి డైరెక్ట్ గా తాడేపల్లిలోని జనసేన ఆఫీస్ కి చేరుకుంటారు. మరికొద్దిసేపట్లో అక్కడ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కండువా కప్పుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎక్కడ చూసినా సరే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండాల దొరబాబుకు ఘన స్వాగతం లభించిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే గత కొద్ది రోజుల నుండి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులే కానివ్వండి, అదేవిధంగా పిఠాపురంలో ముఖ్యంగా పిఠాపురంలో సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో పూర్తిగా అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ చూసి చాలా వరకు అభిమానం పెరుగుతుంది. ఆ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ తో పాటు అక్కడ ఉన్న క్యాడర్ కూడా ఎక్కువగా జనసేన వైపు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడున్న కొంతమంది నాయకులు పిఠాపురంలోని చైర్మన్లు కానివ్వండి, వార్డు సభ్యులు కానివ్వండి, పూర్తి స్థాయిలో ఇప్పటికే దొరబాబుతో పాటు బయలుదేరిన పరిస్థితి. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేనలోకి చేరనున్నారని కూడా చెప్పుకోవచ్చు. వరలక్ష్మి.